గేటు పడుతుందిలే అని గేటుని క్రాస్ చేద్దామని స్పీడ్ గా వచ్చా. ఇంకొంచెం స్పీడ్ గా వచ్చుంటే గోడకేసిన పేడ పెడగల గేటుకి అతకపోయామన్నామో. 13 hours బైక్ టాక్సీ చేసినా కూడా బైక్ మీద కూర్చొని అండర్వేర్లకి చిల్లులు పడుతున్నాయి కానీ జోబులో చిల్లిగా ఉండట్లా. డీప్ గా ఆలోచించి సైడ్ బిజినెస్ పెట్టి పడేసిన. ఎలా ఉంది ఐడియా? సర్వనాశనం అయిపోయేలా ఉందిరా. సిగ్నల్ పడ్డ చోట రైల్వే గేట్ దగ్గర అమ్ముకోవచ్చు. ఎవరైనా పాన్ షాప్ దగ్గర బండాపు సిగరెట్ ఇమ్మలు తీసుకోవాలని చెప్తే అప్పుడు నా దగ్గర ఉన్న సిగరెట్ ఇచ్చి 3 రూపాయలు ఎక్కువ అమ్ముకుంటా. అంతవరకు బానే ఉంది. మరి వైన్ షాప్ దగ్గర ఆపమంటే ఏం చేస్తావు మామ అంటే దాన్ని కూడా సెట్ చేసి పడేసిన. బండి డిక్కులు, ఐస్ క్యూబ్లు, బీర్లు, కూల్ డ్రింకులు మొత్తం పెట్టి పడేసిన. మన ఫాలోవర్స్ కి ఎక్కడైనా కనిపిస్తే హాయ్ నీలా మామ అంటే ఫ్రీగా మీకు కూడా ఒక సీసా సెట్ చేసి పడేస్తా. మామా ఏమో నువ్వు నాతో కామెడీ చేయట్లేదుగా. దీని వల్ల 3 బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకటి వ్యాపారం చేసుకోవచ్చు, ఇంకోటి పైన నుంచి ఎండ పడతా ఉంటే కింద నుంచి కూల్ అవుతా ఉండిద్ది. డిక్కీ లోపల ఐస్ గడ్డలు పెట్టాం కదా. మూడోది ఎండకి అలమటిస్తున్న మన ఫాలోవర్స్ కి దాహం కూడా తీర్చినట్టుండిద్ది. ఈ షార్ట్ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఉంటా, బాయ్ బాయ్.